explained by Collector Sir, ఈ ఇన్సిడెంట్ గురించి మాకు ఇవాళ పొద్దున్న 3 రిపోర్ట్స్ రావడం జరిగింది. 1 టౌన్ లిమిట్స్లో 2, అట్లనే 2 టౌన్ లిమిట్స్లో 1, వీళ్ళ ముద్దాయిల 4 మీద కలిపి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అండర్ సెక్షువల్ హెరాస్మెంట్, వాయరిజం అండ్ ఆల్సో సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ కింద కేసెస్ రిజిస్టర్ చేసి ముద్దాయిల కోసం వీ ట్రై టు గెట్ దెమ్. బై 2:30 వీ కుడ్ అరెస్ట్ ఆల్ 4 ఆఫ్ దెమ్. 4 ముద్దాయిలు ఎవరైతే సైట్ అయ్యారో 4ని అరెస్ట్ చేయడం జరిగింది. Whatever legal action has to be initiated against them with proper proof, we will make sure that they are punished under relevant sections of law. And as Collector Sir was saying, ఇట్లాంటివి జరిగినప్పుడు మనం ఇంకా రిపీట్ కాకుండా ఏం చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎనీ టైమ్ దే కెన్ కమ్ టు ఎస్పీ ఆఫీస్. ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దట్ అపాయింట్మెంట్ అవసరం లేదు, ఎస్పీ ఆఫీస్కి ఎవరు ఎప్పుడు వచ్చినా నేను కలుస్తాను. బట్ దెర్ ఇస్ అన్ అదర్ ఫేస్లెస్ మెకానిజం ఆల్సో. ఆనరబుల్ సీఎం సార్ లాంచ్ చేశారు, ఆనరబుల్ డీజీపీ సార్ రిపీటెడ్గా దీని గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది మీటింగ్స్లో. శక్తి యాప్ అని ఒక యాప్ ఉంది. ఐ రిక్వెస్ట్ ఆర్ఎంసీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎవ్రీబడి వేర్ దెర్ ఆర్ మోర్ ఉమెన్ వర్కింగ్ లేదా ఉమెన్ స్టూడెంట్స్ ఉన్న దగ్గర ఈ శక్తి యాప్ కనుక కొంచెం ఎక్కువ యూసేజ్ స్టార్ట్ అయితే కనుక కంప్లైనింగ్ విల్ బి ఈజియర్. వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు. అందులో దే కెన్ జస్ట్ లీవ్ అన్ అనానిమస్ మెసేజ్ సేయింగ్ దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ప్లేస్. వీ విల్ ఓన్లీ గో దేర్ అండ్ ట్రై టు అటెండ్ టు దట్ ప్రాబ్లమ్. సో దయచేసి ఈ శక్తి యాప్ అవేర్నెస్ కూడా ఈ ఇన్సిడెంట్ నుంచి వచ్చే పాజిటివ్ అవుట్కమ్ లాగా శక్తి యాప్ అవేర్నెస్ ఇంక్రీజ్ అవ్వటం ఒక స్టెప్ తీసుకోవాలని ఐ రిక్వెస్ట్ మీడియా ఆల్సో టు పబ్లిసైజ్ రిగార్డింగ్ దిస్ అండ్ రిగార్డింగ్ లీగల్ యాక్షన్. Stern action will be taken against all 4 accused and will make sure that such incidents are not repeated. We realized on 9th. Naturally, entire team was working. Parallel ga, we have also briefed government also. Ivala, in fact, media cover in tarvata, Honorable Chief Minister garu వైపు నుంచి tarvata both Deputy Chief Minister, both of them personally ensured, and personally directed us to ensure that very, very stringent action has to be taken. And immediately, almost I think by 11 o'clock, we had 3 people మా దగ్గర ఉన్నారు already. 3 people we have picked up. ఒక అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో we took some time. So by 2:30 that person also has been nabbed. So ఈ మెసేజ్ why we wanted to keep this press note also, ఇది రేపు న్యూస్లో కూడా ఇవ్వచ్చు, but we really wanted to send a strong message that district administration, state government will not leave any person who has attempted such issue again. And from our side, it's a first issue మనం ఇలాంటిది హ్యాండిల్ చేయటం ఈ డిస్ట్రిక్ట్లో లాస్ట్ 1 yearలో. We will make this a statement or make it a message to any such offenders. And దయచేసి all school managements and college managements, మీ internal complaints committee regarding women harassment and gender issues, please strengthen చేసుకోవాలి. And you can always walk in or send a message, mail, anything is okay. We will ensure that we will take action swiftly. And I again thank all the committee members who have been working with RMC for giving a very, very detailed report, each statement cover chesi, and they've ensured that all the victims also are protected, their identity is protected. So I should appreciate the process that they have followed. And yeah, thank you. Questions? In all labs, their entry cameras are there. I was just checking with them. Entry cameras are there, exist are there. Entire lab is not covered. For example, ee room ke unte we'll have one at the entry and exit generally. Not the entire lab is covered. So that was the issue. I was working for 20 years. 20 ఏళ్ళ నుంచి ఆ కాలేజ్లో పనిచేస్తున్నాడు. 2-3 ఇష్యూస్ వస్తాయి, బట్ కంప్లైంట్స్ రాలేదు. బట్ దిస్ టైమ్ ఫస్ట్ టైం ఆల్ చిల్డ్రన్ అందరు కలిపి ఇలా అనానిమస్ కంప్లైంట్ ఒకటి రావటం. సో దట్స్ వాట్ వీ సెడ్, వీ విల్ టేక్ నెసరీ యాక్షన్. సస్పెన్షన్తో వదలమని. ఒక్క నిమిషం. ఈ ఇన్సిడెంట్ ఇవాళ ఈ స్కేల్లో వచ్చిందంటే దేర్ వుడ్ హ్యావ్ బీన్ సమ్ ఇన్సిడెంట్స్. నేను దాంట్లో మనం అంటే దేర్ ఇస్ నథింగ్ టు హైడ్, మనందరికీ తెలిసిందే. బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కేసెస్, ఇంత స్కేల్లో ఒకసారి జరిగినప్పుడు వెంటనే వాళ్ళు ఒక మెయిల్ పంపించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం అనేది ఇట్స్ ద యాక్షన్ దట్ వీ హ్యావ్ టేకెన్. వాట్ మీరు అడిగిన దానికి కూడా అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వీఆర్ రెడీ టు టేక్ ఎనీ యాక్షన్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఆల్ వీ నీడ్ ఈస్ సమ్ ఇన్ఫర్మేషన్. అంటే తెలిసి మనం ఇగ్నోర్ చేయడం అనేది ఉండదు. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వీ విల్ టేక్ దట్ నెసరీ యాక్షన్. కమ్ టు నోటీస్, వాళ్ళ నోటీస్కి రాలేదు. దిస్ ద ఫస్ట్ టైం వాళ్ళకి. దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్ ఇందాక. ఎందుకు నేను అంత డీటెయిల్గా చెప్పాల్సి వచ్చిందంటే, ఆ మెయిల్ కూడా ఇట్స్ అన్ అనానమస్ మెయిల్. అంటే వాళ్ళు పిల్లలు కదా, చిన్న పిల్లలు జస్ట్ జాయిన్ అయి ఉన్నారు. సో మేబీ 1.5 months అయినా 2 months అయిందా వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి?
September, last year September. There were some new joinees also. No? Yeah, May lo join అయ్యారు. So all are small kids. అంటే small kids అంటే ఉద్దేశం just అప్పుడే జాయిన్ అయ్యారు. So that was the issue. అందుకని they might not have reported also. కాకినాడ రంగరాయ కాలేజ్కి సంబంధించి పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక దాడులపై సంచలనంగా మారింది. జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ సైతం రంగప్రవేశం చేశారు. గత కొన్ని రోజులుగా ఈ పారామెడికల్ కి సంబంధించిన విద్యార్థినులు అంటే రంగరాయ మెడికల్ కాలేజ్ అంటే రాష్ట్రంలో కాదు దేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పుకోవచ్చు. ఈ కళాశాలలో చదవాలి అంటే పెట్టి పుట్టాలి అనే పరిస్థితులు ఉండేవి. ఎంబీబీఎస్ తో పాటు ఈ వైద్య రంగానికి సంబంధించిన అనేక కోర్సులు అయితే మాత్రం ఇందులో ఉంటాయి. అయితే వీటికి సంబంధించి శిక్షణ ఈ పారామెడికల్ సంబంధించిన స్టూడెంట్స్ మహిళలు వీరంతా కూడా వీరికి ల్యాబ్ కి సంబంధించిన టెక్నీషియన్ అంతా కూడా వీరికి అనుబంధంగా ఉన్న కాకినాడ జీజీహెచ్ గవర్నమెంట్ ఏదైతే ప్రధాన హాస్పిటల్ ఉందో అక్కడికి ట్రైనింగ్ నిమిత్తం వెళ్తుంటారు. అలాంటి తరుణంలోనే కళ్యాణ్ చక్రవర్తి అనే ఒక ల్యాబ్ టెక్నీషియన్ విద్యార్థులతో చొరవగా ఉండడం, మీద చెయ్యేసి మాట్లాడడం, వీరందరినీ కూడా పరీక్షల్లో ఉత్తీర్ణత చేస్తామంటూ కూడా వారిని లోబర్చుకునే విధంగా ముందుకు వెళ్ళడం వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. దీనిపై ఏదైతే రంగరాయ మెడికల్ కాలేజ్ ఉందో దానికి సంబంధించి ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే అసలు ఏం జరిగింది కాకినాడ ఒకసారి ఈ విషయం సంబంధించి పూర్తి అప్డేట్ చూద్దాం. రంగరాయ మెడికల్ కాలేజ్ లో దాదాపు వేలాది మంది విద్యార్థులు వైద్య విద్యార్థులు అనేక కోర్సుల్లో విద్యను అభ్యసిస్తూ ఉంటారు. వీటిలో ప్రధానంగా ఈ మధ్య కాలంలో రంగరాయ కాలేజ్ లో వస్తున్న సమస్యలు ఒక్కొక్కటి మీడియా ద్వారా బయటకు వస్తున్న పరిస్థితి నెలకొంది. లోపల విద్యార్థినులు ఎంత నలిగిపోతున్నారా, ఎలాంటి సమస్యలు ఉంటున్నాయా, ర్యాగింగ్ కావచ్చు లేదా విద్యార్థినులకు సంబంధించిన ఇలా లైంగిక దాడులు కావచ్చు, ఎలాంటి సమస్యలన్నీ కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. తాజాగా ఈ పారామెడికల్ సంబంధించిన విద్యార్థులు ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 50 నుంచి 60 మంది విద్యార్థినులు ఈ దాడులు మాపై లైంగిక దాడులు జరిగాయి, మాతో అసభ్యంగా కళ్యాణ్ చక్రవర్తితో పాటు మరో ముగ్గురు ప్రవర్తిస్తున్నారంటూ కూడా ధైర్యంగా ఫిర్యాదు చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో రంగప్రవేశం చేసిన రంగరాయ మెడికల్ కాలేజ్ సంబంధించిన ప్రధాన నిర్వాహకులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్వయంగా కాకినాడ జిల్లాకు సంబంధించిన జిల్లా ఎస్పీ అదేవిధంగా కలెక్టర్ ఈ రంగరాయ మెడికల్ కాలేజ్ సంబంధించిన ప్రత్యేక టీంలు రంగప్రవేశం చేశాయి. అయితే తాజాగా కాసేపటి కిందట కలెక్టర్ కూడా మీడియాతో మాట్లాడారు. విద్యార్థినులు ధైర్యంగా వారికి ఉన్న సమస్యను బయటపెట్టడం చాలా ఆనందదాయకం. ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా కలెక్టర్ పేర్కొన్నారు. ఎస్పీ కూడా అదే విధంగా మాట్లాడిన పరిస్థితి మొత్తం. అసలు ఏం జరిగింది, ల్యాబ్ టెక్నీషియన్స్ కి విద్యార్థులకి సంబంధం ఏంటి అన్న కోణంలో మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఈ విద్యార్థులు చదువుతో పాటు వీరికి ఒక ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇది కేవలం ఈ వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పారామెడికల్ స్టూడెంట్స్ వీరికి హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్ తీసుకెళ్లి ల్యాబ్ లో ప్రత్యేక వీరికి సంబంధించిన వీరి కోర్స్ ఏదైతే చేస్తున్నారో వాటిపై ఒక అవగాహన అనేది కల్పిస్తూ ఉంటారు. నిజానికి బైపీసీ తీసుకున్న తర్వాత అనేక రంగ కోర్సుల్లో సమీప హాస్పిటల్ ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే వీరికి ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది. వీటిలో వారి ప్రతిభ కనబరచడం పట్ల వారికి ఒక మార్కులు అనేవి ప్రత్యేకంగా వేస్తారు. ఆ మార్కులు వారి జీవితానికి కూడా కొన్ని ముడిపడి ఉంటాయి. అలాంటి కొంతమంది క్యాష్ చేసుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇక ఖచ్చితంగా మార్కులు వేస్తాం, నిన్ను పాస్ చేస్తాం అనే విధంగా మీద చేసి మాట్లాడడం, అసభ్యంగా ముందుకు వెళ్ళడం, విద్యార్థినులను ఒకరు తెలియకుండా ఒకరిని లోబరుచుకుంటూ ఆ ఫొటోస్ కూడా తీసి వాటిని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఈ కళ్యాణ్ చక్రవర్తితో పాటు మరో ఇద్దరు ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ విషయంపై సీఎం కూడా సీరియస్ అయిన పరిస్థితి మాత్రం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే కళ్యాణ్ చక్రవర్తి పరారులో ఉన్నట్లు సమాచారం అవుతుంది. అతను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. అయితే అతనితో పాటు ఉన్న ఇద్దరిని విచారించగా తమకి సంబంధం లేదన్నట్టుగా కూడా వారు చెబుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదేమైనా ఈ విషయంపై స్టేట్ యంత్రాంగం అంతా కూడా సీరియస్ అవుతున్న పరిస్థితి. వైద్యో నారాయణో హరి అంటూ వైద్యం చేసేవాడు దేవుడితో సమానం. అటువంటి వైద్య కోర్సులో ఉన్న విద్యార్థుల్ని ఏం చేస్తారయ్యా మీరు? ఈ విధంగా వాళ్ళని లోబరుచుకుని వాళ్ళతో మాటలతో హింసించి వాళ్ళు బయటకు చెప్పలేక లోపల ఉండలేక నరకేతన అనిపిస్తున్న పరిస్థితి మాత్రం బయటకు వచ్చిన రంగరాయ మెడికల్ కాలేజే కాదు చాలా కళాశాలలో ఇలాంటి పరిస్థితులు విద్యార్థులకు ఎదురవుతున్నాయంటూ కూడా పలువురు పేర్కొంటున్నారు. ఒకసారి ఖచ్చితంగా స్క్రీన్ మీకు వచ్చింది కాబట్టి ఖచ్చితమైన చర్యలు కఠినమైన చర్యలు ఇటువంటి వారిపై తీసుకున్నట్లయితే ఎలాంటి పునరావృతం కాకుండా ఉంటాయంటూ కూడా పలువురు పేర్కొంటున్నారు. అయితే ఈ విషయంపై ఈ ఒక్క కళ్యాణ్ చక్రవర్తితో పాటు మరి ఇంకెంతమంది ఉన్నారు వారందరినీ కూడా ఎంక్వైరీ అయితే మాత్రం చాలా సీరియస్ గా చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఎస్పీ కలెక్టర్ కూడా పేర్కొన్నారు. కాసేపటి కిందట ఈ విద్యార్థులతో పోలీసు ఉన్నత అధికారులంతా కూడా పోలీసులతో పాటు రెవెన్యూ ప్రధానంగా కలెక్టర్ కూడా సమావేశమైన పరిస్థితి నెలకొంది. మీడియాతో కూడా ప్రధానంగా అన్ని విషయాలు చర్చించిన పరిస్థితి నెలకొంది. విద్యార్థినుల భవిష్యత్తు దృష్ట్యా ఏం జరిగింది అన్నది క్లుప్తంగా మీడియా కొన్ని విషయాలు బయటకు వివరించలేకపోయినా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ సంబంధించి చాలా విషయాలు అయితే మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మాత్రం ఈ మహిళా విద్యార్థులకు ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు ఉంటాయంటూ కూడా అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి తదుపరి ఈ ఘటనకు సంబంధించి ఎలా ఉంటుందో అన్నది.